ఆవుగన్ని మీరు ఎప్పుడైనా తెలంగాణ అమర్నాథ్ యాత్రకు పోయినరా? తెలంగాణలో బర్పుగడ్డలు ఏడున్నాయి, బర్పుగడ్డ శివుడు ఏడున్నాడు అని పరిశాన్ అవుతుర్రా? బర్పుగడ్డలు ఉంటేనే అమర్నాథ్ యాత్ర అంటారా? గుట్టలు దాటి కిలోమీటర్ల కొద్ది నడిచి దేవునికి మొక్కులు తీరిస్తే అది తెలంగాణ అమర్నాథ్ యాత్ర కాదా? ఆడ శివలింగమే ఈడ శివలింగమే, ఇంతకది ఏడుందో వివరంగా అర్థాలు చెప్పుకుందాం. తెలంగాణలో మల్లో జాతర సురువైందుల్లా నాగర్ కర్నూలు జిల్లా నల్లమల్ల అడవులల్లా సలేశ్వరం జాతర జరుగుతుంది. ఉగాది పండగ అయిపోయినాక పతేడు పున్నంకి సురువైతది. చిన్నగుండ జాతర, చుట్టూ పచ్చని చెట్లు గుట్టలు మస్తు అనిపిస్తుంది. కానీ ఈడు కోవుడే అంత ఈజీ కాదుల్లో. అడవులల్లా చాలా దూరం నడుచుకుంటా పోవాలి. జారి పడకుండా చేతి కట్టెలు అదనం చేసుకొని నడుస్తుంటారు. ఓలింగా ఓలింగా అనుకుంటా పోతూనే ఉంటారు. ఇక నడవలేని బుడ్డ పిల్లగాళ్ళు ఉంటే ఆ లయ్యలు భుజాన్ని ఎత్తుకొని పోతారు. ఆడిపోయినాక పెద్ద గుట్ట మీదకెళ్ళి నీళ్ళొచ్చే కోనేట్ల తానం చేసి శివయ్యను కొలుసుకుంటారు. చాలా మైమగల్ల దేవుడని జనం నమ్ముతారు. పట్నపొల్లు కూడా పోయి మొక్కొస్తుంటారు. శుక్రవారం దాకా జరుగుతుందట. మీకు కూడా ఈలుంటే పోయిరాండ్రి. సర్కారు కూడా చక్కని సౌలతులు చేసింది. తోఫా సాబ్ చేసిండ్రు. అన్నదాన కార్యక్రమాలు కూడా నడుస్తున్నాయి.